ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. రండి చూద్దాం ఎలా ఉంది. గేట్ క్లోజ్ చేశారు, నేను ఓపెన్ చేశాను. పర్మిషన్ అడిగాను సార్ ఇలా వచ్చాను హైదరాబాద్ నుంచి, మరి తీసుకొచ్చా అంటే నో ప్రాబ్లం తీసుకోండి అన్నారు. అందుకని వీడియో చేస్తున్నా. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మేము నలుగురం కదా, పర్ హెడ్కి 2500 ఛార్జ్ చేశారు. మళ్ళీ దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఇంక్లూడ్, ఒక నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ అన్నారు. సో అది. సో మనమైతే వేరే రిసార్ట్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు కాస్ట్ చాలా చెప్పారు. సో మనకు నచ్చలేదు. ఇక్కడ చిన్న బుజ్జి కొంది, ఎంత క్యూట్గా ఉంది ఇది. సో అన్న ఇక్కడ ఉన్నారు, ఈయన మొత్తం మెయింటైన్ చేస్తారంట. నమస్తే వల్లభయ్య, జై శ్రీరామ్. ఈ కుక్క పిల్ల అయితే నన్ను వదిలేట్లేదు, చూడండి నా వెనకాల తిరుగుతుంది. అది. సో లోపల గార్డెన్ ఉంది, చూపిస్తారండి ఎంత బాగుందంటే గార్డెను, అసలు సూపర్. సో మనం చిన్నప్పుడు మన పల్లెటూరులో ఇవన్నీ ఉండే, ఇలాంటి చెట్లు, లొకేషన్లు, మంచిగా గాలి, వాతావరణం. ఇప్పుడు లేదు కదా, సిటీలో ఉంటాం, మొత్తం పొల్యూషను, టెన్షను. పొద్దున్న లేవాలి, వర్క్ మీదకి వెళ్ళాలి, పిల్లల్ని అరేంజ్ చేయాలి, స్కూల్కి పంపాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, ఇక్కడ మన దగ్గర ఉన్న వర్కర్స్కి మెయింటైన్ చేయాలి. ఎంత కష్టం, ఎంత ప్రెషర్తో ఉన్నాడంటే ఒక మనిషి. అందుకే మనిషికి లేనిపోని ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ దూరంగా మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నాము. ఇదిగోండి గార్డెన్, ఇది ఎంత బాగుంది చూడండి, చుట్టూ కొండలే, చూసారా ఎంత బాగుంది. మంచిగా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ మంచిగా టేబుల్స్ వేశారు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంతా చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రకృతిని చూస్తుంటే ఇదంతా ఒక 5 ఎలిమెంట్స్. అందుకే పెద్దలు అన్నారు, మీరు దేంతోనా పెట్టుకోండి కానీ నేచర్తో మాత్రం పెట్టుకోవద్దు. 5 ఎలిమెంట్స్: వాటర్, అర్త్, గాలి, నేల. ఈ 5 ఎలిమెంట్సే మమ్మల్ని కాపాడేది. సో ఈరోజు మనం వాటిని ఎంత హార్మ్ఫుల్గా డ్యామేజ్ చేస్తున్నామంటే చాలామందికి తెలుసు. అది మొత్తం చెట్లను నరికేస్తున్నాము, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం కాంక్రీట్తో ఉన్న కన్స్ట్రక్షన్ అవుతుంది, వాటర్ సోర్స్ లేదు, భూమిలో ఉన్న నీళ్ళు తగ్గిపోతున్నాయి. బోర్ వేసి, తవ్వి, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కట్టి. సో టెక్నాలజీ ఉంది, డెవలప్ అవుతుంది సిటీ, ఓకే. సో దీన్ని కూడా కాపాడాలి. ఒక ఫ్లైఓవర్ కడుతున్నారంటే దాని పక్కన ఒక చెట్టు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. సో అదే మనకి ఆక్సిజన్ ఇస్తుంది. సో ఈరోజు నేను నైట్ ఇక్కడ పడుకుంటే నాకు ఎంత నిద్ర వచ్చిందంటే, యాక్చువల్లీ సిటీలో మనకు అంత రాదు, ఏదో టెన్షన్, పొద్దున్న లేవగానే మళ్ళీ అదో టెన్షన్ ఇదో టెన్షన్ ఉంటుంది కదా. నైట్ ఎలా పడుకున్నా, పొద్దున్న ఎలా లేసా నాకే తెలియదు. అంత గాఢమైన నిద్ర, అంత ప్యూర్ ఆక్సిజన్. చూడండి మొత్తం నేచరే, చూసారా ఎంత బాగుంది ఇది. అక్కడ పైన ఇంకోటి ఉంది, మేము స్టే చేసాం కదా, అక్కడ పైన చూపిస్తారండి, నమిలలు అరుస్తున్నాయి అని. పైన బాగుంది పైకి ఎక్కడానికి. సో మనం ఇక్కడే దిగాము, ఈ కాటేజ్లోనే. అన్నోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు అందరూ ఇప్పుడే లేచారు, లేచి ఛాయ్ తాగారు. అన్న బీరుబాయి ఛాయ్ తాగాడు. మన అన్న పేరే గుర్తు రావట్లేదు, హిమాంశు భయ్య ఇప్పుడే తాగారు. మన నూరుభాయ్ అయితే తెలుసు, పొద్దున్నే వేశారు. ఓకే పైకి వెళ్దాం, పైకి చూపిస్తాను మొత్తం. చూడండి బాగుంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు పైకి వెళ్ళాము. పైకి వెళ్తే ఆయన ఏమంటున్నాడు, డిన్నర్ అంట, అదంతా ప్యాకేజ్ అంట, మొత్తం 20,000 25,000 చెప్పాడు నలుగురికి. అది ఎలా సపరేట్ రూమ్ ఇస్తామంటే, లేదు ఒకే రూమ్లో ఉండాలి, ముగ్గురికి మాత్రం పడుకోవడానికి ఉంది, మళ్ళీ బెడ్ కావాలంటే దానికి ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలంట. సో వద్దన్నా, మనం ఇంకా ముందుకు వెళ్దాము, అడుగుదాము, అక్కడ ట్రై చేద్దామంటే ఇక్కడ వచ్చాం, జంగల్ రిసార్ట్. చాలా బాగుంది చూడండి. పైకి వచ్చాను, కొండలు, చుట్టూ కొండలు, అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, వర్షం పడ్డది,
గాలి అయితే అస్సలు లేదు, ఒక్క చెట్టు ఆకు కూడా కదలట్లేదు. నెమిలీలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా నెమిలీలు. చూడండి అక్కడ కూడా, ఇక్కడ గుడిసె, అక్కడ గుడిసె, అంత కొండలు. సో ఇంత టైగర్ రిజర్వ్స్ ఉంటాయి ఇక్కడ. టైగర్ ఎక్కువ ఉంటాయంట రాజస్థాన్లో, టైగర్స్ ఎక్కువ ఉంటాయంట. లోపల ఒక ఏమంటారు టైగర్ క్యాంప్ కూడా ఉంది, సఫారీ లాగా. అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. టైగర్స్ కొన్ని మన అదృష్టం ఉంటే అవి బయటకు వస్తే చూడొచ్చు, లేదంటే మనం అడవిలో అయితే వెళ్ళలేము, పర్మిషన్ కూడా ఇవ్వరు. సో ఇది ఫ్రెండ్స్ నేచరు. చాలా బాగుంది నేచర్. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి ప్రదేశానికి వస్తాను, నేను ఇక్కడ ఉంటాను. తర్వాత నా లైఫ్లో ఎయిర్పోర్ట్ చూడలేదండి, చిన్నప్పటి నుంచి కష్టాలే. మా మిస్సెస్ కూడా చెప్తుంటే ఆమె వస్తాయి ఒకరోజు వెళ్తావు అన్నది. అది ఈరోజు మన నూర్భాయ్ చేశాడు నా కోసం, పాపం ఆయనకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ నూర్భాయ్. సో అది ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, అందమైన అడవి ప్రాంతంలో నాకు ఆ భగవంతుడు ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి అనుమతించాడు. థ్యాంక్స్ టు గాడ్ అండ్ నేచర్. సో దీంతో వీడియోని ఎండ్ చేస్తున్నా. సో మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాము, మార్కెట్ అంట. ఒకవేళ టైం ఉంటే మార్కెట్కి వెళ్ళి వీడియో చేస్తాను, లేదు అంటే హరిబరి ఉంటే చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, జనాలు బాగా తిరుగుతుంటారు, సెల్ఫీ స్టిక్ పట్టుకొని చేయలేము. ఇంకోటి ఇక్కడ దొంగలు బాగున్నారంట సిటీలో, మాట్లాడుతుంటే ఫోన్ లాక్కెళ్ళిపోతారంట. మనకి ఉన్నదే ఒక ఫోను, దాంతోనే చేస్తున్నా. మన బడ్జెట్కి మళ్ళీ ఫోన్ కొనాలంటే అవ్వదు. యాక్చువల్లీ సిటీలో రెంటు మీకు అంతా తెలుసు కదా, ఎంత రెంట్ ఉంటుంది. సో అన్నిటినీ చూసుకోవాలి. సింగిల్ పర్సన్ అర్నింగ్తో ఈ రోజుల్లో కష్టం, అయినా మనం చేస్తున్నాము. సో అది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. తర్వాత నేను సిటీకి వెళ్ళి మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తా, లేదంటే గుడ్ బై, జై హింద్.